పెద్ద ఎత్తున గో బ్యాక్ మార్వాడి అనేటటువంటి ఉద్యమం నడుస్తుంది. మరి ఇటీవల సోషల్ మీడియాకే పరిమితమైనటువంటి ఈ ఉద్యమం ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రధాన వార్తాపత్రికల్లో కూడా ఈరోజు గో బ్యాక్ మార్వాడి ఉద్యమానికి పెద్ద ఎత్తున ప్రచారం అయితే కలిగిందని చెప్పొచ్చు. మనం ప్రధానంగా ఈరోజు చూసుకున్నట్లయితే వివిధ వార్తాపత్రికల్లో కూడా ఈరోజు గో బ్యాక్ మార్వాడి పేరు మీద పెద్ద ఉద్యమం జరుగుతుంది. మరి ముఖ్యంగా సుదీర్ఘకాలంగా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ బిడ్డల యొక్క చేతి వృత్తులను మొత్తం ధ్వంసం చేసి కుమ్మరి, కొమ్మరి, సాకలి, వడ్రంగ, కోమటి ఇట్లా బట్టలు కుట్టేటోళ్ళు, బంగారం షాపులోళ్ళు ఇట్లా ఒక్కొక్క కులమోడు ఒక కుల వృత్తులు చేసుకొని జీవనాధారం కొనసాగించేది. ఒక్కసారిగా ఈ పెట్టుబడిదారులు ఈ గుజరాత్ మార్వాడి కల్చర్ ఊరుకు పోయి పెద్ద ఎత్తున నకిలీ దందాకు తెరలేపడంతో వాళ్ళ దందాల ముందు మనోళ్ళు వాళ్ళ పోటీకి తట్టుకోలేక కుదేలైపోయి చాలామంది గ్రామాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఈరోజు హైదరాబాద్లో పోయి వచ్చిరాని పని చేసుకుంటా తట్ట పని, బుట్ట పని, పార పని, అడ్డ మీద కూలీలు ఇట్లా రకరకాల పనులు చేసుకుంటా వాళ్ళ జీవనాధారం కొనసాగిస్తున్నారని మాత్రం చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఇదంతా ఏదో ఒకరోజు ఒక హైదరాబాద్లో ఏదో ఒక మార్వాడి వ్యక్తి దాడి చేసిండు అనేది కాకుండా సుదీర్ఘకాలంగా వీళ్ళు చేస్తున్నటువంటి ఆగడాలు మొత్తము ప్రజలు సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్కసారిగా ఆ సమయం రావడంతో దాన్ని కొంత అదునుగా తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమం అయితే కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. చూడండి ఒకసారి, మార్వాడి గో బ్యాక్ గోలనంట, రేపు ఆమనగల్లు బంద్కు పిలుపు, తీవ్ర రూపం దాల్చిన మార్వాడి గో బ్యాక్ నినాదం. ఒక అడుగు ముందుకేసి ఆమనగల్లు పట్టణంలో ఉన్నటువంటి మార్వాడీలు చేస్తున్నటువంటి ఆగడాలను అరికట్టడానికి అక్కడి వ్యాపారస్తులు కూడా పెద్ద ఎత్తున రేపు బంద్కు కూడా పిలుపునిచ్చిండ్రంట. చూడండి ఎట్లున్నది. తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసేలా లోకల్ వ్యాపారులు ఆనాడు ఆంధ్ర పెత్తందారులపై తిరగబడ్డాం, ఇప్పుడు మార్వాడీలను తరిమేద్దామని పిలుపంట. రాజకీయ రంగు పులుముకుంటున్న వివాదం, మార్వాడీలకు మద్దతిస్తున్న బీజేపీ నేతలు, వారిని వెళ్ళగొట్టే హక్కు ఎవరికి లేదన్న పీసీసీ అంట. మార్వాడీలకు బీజేపీ పెద్దలు బండి సంజయ్ నిర్మోహమాటంగానే ఆయన మద్దతిస్తున్నాడని మాత్రం చెప్పొచ్చు. ఈ దేశ రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలోని పౌరులు ఏ ప్రాంతానికన్నా వెళ్ళి వ్యాపారాలు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ వ్యాపారం పేరు మీద ఇక్కడ కుల వృత్తుల్ని ధ్వంసం చేసి నాసి రకం సరుకుని మార్కెట్లోకి తెచ్చి, అది కాకుండా వ్యాపారులను మొత్తం చిన్న భిన్నం చేసి నాసి రకం సరుకుల్ని తయారు చేస్తూ మార్కెట్లకు వదిలి, ఇది కాకుండా ఇక్కడ బిడ్డల మీద భౌతిక దాడులు చేస్తే మాత్రము మరి ఎవడు ఊరుకుంటాడు? ఇంత జరుగుతుంటే చూడండి బండి సంజయ్ గారు ఏం మాట్లాడుతున్నారంటే, ఆయనకు తెలంగాణ బిడ్డల యొక్క శ్రేయస్సు కన్నా కూడా మార్వాడోళ్ళ అడుగులకు మడుగులు ఒత్తుతున్నాడు. గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే గుజరాతో నీ చెప్పులు మోసే బాంచన్ బండి సంజయ్, తెలంగాణలో నీకేం పని వాయా జల్దీ నయ్యకను దొబ్బేయి అనేటటువంటి పాట కూడా సాయి చంద్ రాసిండే. అట్లా గుజరాత్ వల్ల చెప్పులు మోసేటటువంటి అమిత్ షా చెప్పులు మోసేటటువంటి బండి సంజయ్కి మార్వాడీలన్నా గుజరాతీలన్నా మీకు ప్రేమ ఉండొచ్చు, మేము కాదంటలేం. నీకు ప్రేమ ఉంటే బండి సంజయ్ నీ ఇంటికి తీసుకపో, ఒక పూట బువ్వ దివెట్టు, నీవు వాళ్ళ ఇంటికో ఓ పూట బువ్వ తినిరా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పైసలు తెచ్చుకో, ఇబ్బంది లేదు. ఎవడు వాళ్ళని పొమ్మని మేము చెప్తలేము. కానీ ఇక్కడి అస్తిత్వం మీద, ఇక్కడి యాస మీద, ఇక్కడి భాష మీద, ఈ తెలంగాణ సంస్కృతి మీద దాడి చేయడమే కాకుండా భౌతిక దాడులు చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని మేము చెప్తున్నాం. ఎవడు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాధించుకున్నది. తెలంగాణ బిడ్డలకు నీళ్లు రావాలి, నిధులు రావాలి, నియామకాలు రావాలి, ఉద్యోగాలు రావాలి,
వ్యాపారాలు తెలంగాణ బిడ్డలు రాణించాలని చెప్పి 1200 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. బండి సంజయ్ ఎవడోడో మార్వాడోడు గుజరాతోడు నీ పార్టీకి పండిస్తున్నాడు, నీ ఖజానా నింపుతున్నాడు. నీ ఒక్కడు సంతోషంగా ఉంటే తెలంగాణ బిడ్డలు 4.5 కోట్ల మంది సంతోషంగా ఉన్నట్లు కాదు. ఏం మాట్లాడతారు మీరు ఒక్కసారి వినండి మిత్రులారా. ఈయన గారు కమ్యూనిస్టు జెండా మీద కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఏ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాలు. మన గుజరాతీలు హిందూ కమ్యూనిస్టు ముసుగుల కాంగ్రెస్ బీఆర్ఎస్ కమ్యూనిస్టులు ఆడుతున్నటువంటి నాటకం అంట. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కమ్యూనిస్టులు పోయే మార్వాడోళ్ళని తెలంగాణ బిడ్డల మీద దాడి చేయమని కూడా చెప్పినరా బండి సంజయ్? ఎందుకు డ్రామాలు వేస్తావు నీవు? ఇంకెన్ని రోజులు ఈ డ్రామాలు నడిపిస్తావు? ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం హిందూ ధర్మానికి వీళ్ళు అనుకూలంగా ఉంటారంట. 4.5 కోట్ల తెలంగాణ ప్రజల్లో 80% పైగా హిందువులే ఉన్నారు బండి సంజయ్. ఒక హిందువులు అంటే మార్వాడీలు అంటే మరి తెలంగాణ వాళ్ళంతా మా హిందువులు కారంటవా ఏంది? తెలంగాణ బిడ్డల్ని అవమానపరిచే విధంగా నీవు మాట్లాడొద్దు. అంతా జరుగుతున్నది. ఇలా గుజరాత్లు ఈ సంపద దోసుకొని రాలే, అధికారం కోసం వీళ్ళు వస్తలేరు. మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు. వాళ్ళ మాకు తెలంగాణ సంపద దోసుకోవడం కోసం వస్తలేరు. వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. దానివల్ల తెలంగాణ జీడిపి పెరిగింది. వాళ్ళ తెలంగాణ జీడిపి రూపాయి పెరిగితే మార్వాడోన్ దగ్గర ఆస్తులు 1000 కోట్లు పెరిగినాయి. తెలంగాణకు వాళ్ళు ఏం ఉద్ధరించింది లేదు. ఒక్కొక్క మార్వాడోడు వచ్చి వాడు ఇక్కడికి వచ్చి బిజినెస్లు చేసుకొని 6 నెలలు గడవకన్నా ముందే ₹1 కోటి బిల్డింగ్ కడతాడు, ఎకరాలకు ఎకరాలు భూములు కొంటాడు. తెలంగాణ జీడిపి కాదు, తెలంగాణలో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు, తెలంగాణలో జిఎస్టీని ఎగ్గొడుతున్నారు, నాసి రకం వస్తువులు తీసుకొస్తున్నారు. ఏ గల్లీలో చూస్తే వాని షాపులే నిండా దోపిడి. ఒక్క షాపోడన్నా బిల్లులు ఇస్తుండా మిత్రులారా? మొత్తం బ్లాక్ దందా, మొత్తం జీరో దందా. వాడు ట్యాక్సులు కడుతున్నాడు, నీవు భ్రమపడుతున్నావు. నీకు మంచిగా ముడుపులు ఇస్తుండొచ్చు కాదనిలేం, కానీ ట్యాక్సులు ఎగ్గొట్టుట్లా ఈ దేశంలో బ్యాంకుల్ని మోసం చేసినటువంటి బిలియనీర్లు 24 మంది లిస్టు తీస్తే అందులో మొత్తం గుజరాత్ వాళ్ళే. సంపదని మొత్తం దోచుకొని ఈ భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ బ్యాంకుల్ని మొత్తం ముంచేసి ఇంగ్లాండ్లో పోయి తల దాచుకుంటున్నారు దొంగలంతా ఆ గుజరాత్ వాళ్ళే. నీరవ్ మోడీ, లలిత్ మోడీ ఇంకా చాలామంది వ్యాపారస్తులు ఈ దేశాన్ని నిండా ముంచి సర్వం దోసుకొని పోయి లండన్లో తల దాచుకుంటున్నారు. వాళ్ళ నొక్కని కూడా ఎందుకు పట్టుకొస్తలేడు నరేంద్ర మోడీ? అక్కడున్ని మీ పార్టీకి ₹1000 కోట్ల ఫండ్స్ పంపిస్తున్నారు కాబట్టి వాళ్ళ అడుగులకు మడుగులొత్తుకుంటా చూసి చూడనట్లు మీరు వ్యవహరిస్తున్నారు. అవునా కదా చెప్పండి మిత్రులారా. మీరు ఒక్కసారి లైవ్లోకి వచ్చినటువంటి మిత్రులు కూడా ఒక్కసారి మీ అభిప్రాయం ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. లేకపోతే ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉంటే కూడా ఒకసారి మీ సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే కూడా ఒకసారి తెలియజేయండి. నా నంబర్ కూడా ఇక్కడ రాస్తా ఇప్పుడు మీకు. నైన్ 84887886. ఎవరైనా లైవ్ చూస్తున్న మిత్రులు, ఈ తెలంగాణ బిడ్డలు చేస్తున్నటువంటి గో బ్యాక్ మార్వడి ఉద్యమంలో నిజాయితీ ఉందా లేదా? తెలంగాణ బిడ్డలకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉంటే ఒకసారి కాల్ చేయండి చూద్దాం. ఒకసారి చూసుకున్నట్లయితే తేదీ 18/8/2025 సోమవారం రోజున మార్వాడి వ్యాపారస్తుల గోబ్యాక్ను అంశంపై ఆమనగల్ సమస్త వ్యాపారులందరూ స్వచ్ఛందంగా ఆమనగల్లు బంద్ అంట. స్వచ్ఛందంగా అక్కడ ఉన్నటువంటి వ్యాపారులందరూ కూడా
ఆమనగల్లు బంద్కు పిలుపునిచ్చిండ్రట. చూడండి ఒకసారి. ఆమనగల్లు పట్టణ పరిసర ప్రాంత సమస్త వ్యాపారులకు తెలియజేయనది ఏమనగా తేదీ 18/8/2025 సోమవారం రోజున మార్వాడి వ్యాపారస్తులు గో బ్యాక్ అను అంశంపై ఆమనగల్లు సమస్త వ్యాపారులందరూ స్వచ్ఛందంగా బంద్ చేయుటకు నిర్ణయించినారు. మన పరిసర ప్రాంతాలలో మార్వాడీలు దినదినాభివృద్ధి చెందుతూ అన్ని రకాల వ్యాపారాలు చేస్తూ నాణ్యత లేని నాసిరకం వస్తువులు అమ్ముతూ మన ప్రాంత వ్యాపారస్తుల వ్యాపారం పరోక్షంగా క్షీణించడానికి కారకులవుతున్నారు. వారి వారి దుకాణాలలో వాళ్ళు మనుషులే లేబర్గా ఉండడం వలన మన ప్రాంత యువతకు ఉపాధి లేకుండా పోతుంది. వారు సంఖ్యతో ఉండి మన ప్రాంతంలో పాగా వేసి పాతుకొని పోయారు. ఇది ఇలానే కొనసాగడం వలన మన మనుగడకు ముప్పు జరుగుతున్నది. కాబట్టి ఇకపై వారు మన ప్రాంతంలో అడుగు పెట్టకుండా కాపాడుకుందాం. కావున మన వ్యాపారం అను అంశంపై మన వ్యాపారస్తులందరూ ఏకదాటిగా ఉండి మన వ్యాపారస్తులు ఇతర సంఘాలు మరియు హోటల్స్ తేదీ 18/8/2025 సోమవారం నాడు స్వచ్ఛందంగా బంద్ చేసి బంద్ కార్యక్రమంలో పాల్గొని తమ సంఘీభావము తెలపగలరని మనవి. ఆమనగల్లు సమస్త వ్యాపారులు అందరూ ఉదయం 8 గంటలకు హనుమాన్ దేవాలయం అంగడి బజార్కు హాజరు కాగలరు. ఎవరైతే ఈ ఆమనగల్లు బంద్లో పాల్గొనేటటువంటి వ్యాపారులు అందరూ కూడా సోమవారం ఉదయం 8 గంటలకు హనుమాన్ దేవాలయానికి రావాల్సిందిగా వాళ్ళు పిలుపునిస్తున్నారు. దయచేసి ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారులందరూ కూడా ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మరొకసారి మీ అందరినీ కోరుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎవడు ఏడన్నా బిజినెస్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఆ బిజినెస్లో నీతి ఉండాలి, ఆ బిజినెస్లో నిజాయితీ ఉండాలి. నాసిరకం దందా చేయొద్దు, ఇతరుల పొట్టగొట్టే విధంగా ఉండొద్దు. ఖచ్చితంగా ఆ రకంగా చేస్తే మాత్రము ఊరుకునే ప్రసక్తే లేదు. మార్వాడి వాడు వెనుక బండి సాయం చేయనని వాళ్ళ బాపునని తెలంగాణ బిడ్డలకే మా సపోర్ట్ చేస్తాం. ఎక్కడోళ్ళు రా మీరు, ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రా? మా యాస మీద మా భాష మీద విధ్వంసం చేసుకుంటా, మా తెలంగాణ తల్లిని అవమానపరచుకుంటా రాండ్రా. ఎక్కడున్నారో రాండి, బతుకమ్మ ఆడుండ్రా, వచ్చి చూద్దాం. దాండియా కాదు, బతుకమ్మ ఆడండి. మీ కల్చర్ మా మీద రుద్దకండి. ముఖ్యంగా 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక వీళ్ళని పట్టపగ్గాలు లేకుండా పోయినాయి. వీళ్ళకి స్వాతంత్రం వచ్చినట్ల విచ్చలవిడిగా దోసుకుంటుకోవడమే కాకుండా భౌతికంగా అనేక ప్రాంతాల్లో దాడులకు ఎగబడుతున్నారు. ఒక సికింద్రాబాద్లో ఏదో బయటకు వచ్చింది సీసీ కెమెరాలు ఉండడం వల్ల, కానీ అటువంటి దాడులు చాలా ప్రాంతాల్లో మన బిడ్డల మీద రోజుకు రోజు జరుగుతూనే ఉన్నాయి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ తెలంగాణ బిడ్డల మీద ఇటువంటి దోపిడీ అరికట్టాల్సిన బాధ్యత ఎవరి మీదనో ఒకరి మీద ఉన్నది. మన భాష మాట్లాడేవాడు, మనతో పాటు బియ్యం పంచుకునేవాడు, మనతో పాటు అన్ని విధాల కలిసిమెలిసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలే కొంతమంది పెత్తందారుల వల్ల, కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థం వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పి ఉవ్వెత్తున తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఏర్పడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. ఈ తెచ్చుకున్న రాష్ట్రంలో బ్రిటిషోడు పోయిండు, ఆంధ్రోడు పోయిండు, ఇప్పుడు గుజరాత్ వాడు వచ్చి మోపాయిడా. తిప్పి కొడితే 1,00,000 మంది జనాభా లేకుంటారు, కానీ ఈ తెలంగాణ సంపద మొత్తం ఆ దొంగల చేతులని ఉంటుంది. అఫ్జల్గంజ్, రాణిగంజ్, బేగం బజార్, ఐడియా బొల్లారం, బాల్నగర్, జీడిమెట్ల ఈ ప్రాంతాలు మొత్తం ఏ పరిశ్రమ చూసినా ఆ దొంగలదే ఉంటుంది. ఎటువంటి బంగారాన్ని మీరు అమ్ముతున్నారో మాకు తెలియదా? మొత్తం నాసి రకం బంగారం 22 క్యారెట్స్ తీసుకొస్తారు, 24 క్యారెట్స్ అని అమ్ముతారు. ఎంత జీరో దందా చేస్తలేరు మీరు? ప్రభుత్వానికి ఎంత ట్యాక్స్ ఎగదెంగతలేరు మీరు? దయచేసి లైవ్లోకి వచ్చినటువంటి మిత్రులంతా కూడా ఒకసారి మీ సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి, చదువుదాం ఒకసారి. చూడండి,
ఉద్యమాల పురిటిగడ్డ అయిన తెలంగాణలో మరో ఉద్యమం ఊపందుకున్నది. రాష్ట్రంలోని మార్వాడీలను తరిమేద్దామని లోకల్ వ్యాపారులు పిలుపునిచ్చారు. అంతేకాదు సోమవారం ఆమనగల్లు బంద్ నిర్వహిస్తున్నారు. కొద్దిగా రాష్ట్రమంతా విస్తరించాలని చూస్తున్నారు. ఇటు మార్వాడీలు గోబ్యాక్ నినాదం రాజకీయ రంగు పులుముకుంటుంది. లోకల్ వ్యాపారస్తులకు లెఫ్ట్ పార్టీలకు చెందిన వారు మద్దతిస్తుంటే లోకల్ వ్యాపారస్తులకు లెఫ్ట్ పార్టీలు కొన్ని వారికి మద్దతు ఇస్తుంటే గుజరాత్లో చెప్పులు మోసేటటువంటి కొంతమంది వ్యక్తులేమో మార్వాడీలకు అండగా బీజేపీ నేతలు ఉంటున్నారు. తాజాగా ఈ ఇష్యూలోకి కాంగ్రెస్ కూడా ఎంటర్ అయింది. తెలంగాణ రాష్ట్రం ఉద్యమం కోసం ఉవ్వెత్తున ఉద్యమం పుట్టిందే కరీంనగర్ గడ్డ మీద. బండి సంజయ్ ఆ కరీంనగర్ గడ్డ మీదకెళ్ళి 2 సార్లు ఎంపీగా గెలిచినటువంటి నీవు అనేక మంది గుజరాత్ వ్యాపారస్తుల దగ్గర, గ్రానైట్ వ్యాపారుల దగ్గర, మార్బల్ వ్యాపారుల దగ్గర కోట్ల రూపాయల పనసు దొబ్బిపోయి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడానికి ఈరోజు గుజరాత్తో పాట పడతావు, తిన్నిటి వాసాలు లెక్క పెడతావు. తెలంగాణ బిడ్డల ముందు నీవు ద్రోహిగా మిగిలిపోతావు. కరీంనగర్ బిడ్డలారా మీరు ఆలోచన చేయండి. బండి సంజయ్కి ఓటు ఎందుకు వేయాలి? తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడుతాడని మనం ఓటేసినాం. ఒక పక్క నార్త్ ఇండియా పాలకులు తెలంగాణ రాష్ట్రానికి చిన్న చూపు చూసుకుంటా మనకు రావాల్సినటువంటి నిధులు ఇవ్వకుండా కాళ్ళలో కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మనం రూపాయి కడితే చారణ కూడా రిటర్న్ ఇస్తలేడు. ఆ కట్టిన పైసలు మొత్తం గుజరాత్కు, రాజస్థాన్కు, ఉత్తరప్రదేశ్కు, హర్యానాకు ఇట్లా వివిధ బీజేపీ పాలిత ప్రాంతాలకు పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నారు. మొన్నటికి మొన్న వివిధ రాష్ట్రాలకు మెట్రో రైలు శాంక్షన్ చేసి తెలంగాణకు గుండు సున్నా చూపించిండ్రు. మూసీ రివర్ ఫ్రంట్కు నిధులు ఇవ్వమంటే ఇవ్వలేదు. RRR కట్టుకుంటాం నిధులు ఇవ్వమంటే ఇవ్వలేదు. ITIRలు ఇవ్వలేదు. నవోదయ స్కూల్స్ ఇవ్వలేదు. మరి గుజరాత్ చెప్పులు మోసేటోళ్ళకి మనం ఓట్లు ఎందుకు వేయాలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో మా బీసీ బిడ్డలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చట్టం చేసి పంపిస్తే దాన్ని రాష్ట్రపతి దగ్గర పెండింగ్ పెట్టిండ్రు. మళ్ళా డ్రామాలు వేస్తారు మీరు. పోని అని ఖాళీగా చూస్తూ ఉంటుంటే. రేపు ఆమనగల్లు బంద్ అంట. లోకల్ వ్యాపారస్తుల వాదన మిరియాల కోసం వచ్చినోడు మిండడై కూసోలేదా, బతకనీకొచ్చినోడు మన బతుకులను బరిబత్తెల చేయలేదా అంటూ బ్రిటిష్ ఆంధ్ర పెత్తందారుల కాలంలో జరిగిన విషయాలను గుర్తు చేస్తున్నారు. గతంలో వారి మీద ఉరిమి ఉద్యమం చేసి ఇప్పుడు కొత్తగొచ్చిన వారి మీద 4 మాటలంటే కొందరు తమనే తప్పుపడుతున్నారని మండిపడుతున్నారు. మన తెలుగు మాట్లాడేటటువంటి వాడిని పెత్తనాన్నే మనం సహించలేదు. మరి గుజరాత్ని మనం ఎందుకు వాడు మన మీద దాడి చేస్తే ఖాళీగా కూర్చుంటాం? ఆలోచన చేయండి. ఇక్కడ బతకనీకొచ్చినోడి మీద అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా పంచాయతీ ఏం లేదని ఉన్నదల్లా వాడు పోతే వీడు పోతే వాడు అని ఎగబడి ఆధిపత్యం కోసం ఆరాటపడితేనే పంచాయతీ అని చెబుతున్నారు. బట్టల దందా, చెప్పుల దందా, కిరాణం దందా, బంగారం దందా, హార్డ్వేర్ దందా ఇలా అన్నిటిలో మార్వాడీలు ఉంటున్నాడని అంటున్నారు. వ్యాపారం వారిదే అయినప్పుడు పైసా కూడా వారి చేతుల్లోనే ఉంటుందని అప్పుడు పతారే వాడి ఎందుకు కాదని ప్రశ్నిస్తున్నారు. రేపు లిక్కర్ దందలో రాజకీయాల్లో అడుగు పెడితే తెలంగాణ మొత్తం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిజంగానే కదా. ఒక చికెన్ కొట్టుకము, ఒక చికెన్ షాప్ తప్పిస్తే ఇక ఏ దాన్ని వదలలేదు. ఇక గప్చుప్ బండి కాడ నుంచి మొదలు పెడతాడు వాడు ఊర్లలో వచ్చి. గప్చుప్ బండి, చాయ్ బండి, మిఠాయి దుకాణం,
బంగారం దుకాణం, పెయింట్ దుకాణం, ఎలక్ట్రిక్ వస్తువులు, గ్రానైట్లు, టైల్సు, సీకు, సిమెంటు, కిరాణా షాపులు, ఇక ఏది వదిలాడు. మళ్ళీ నిండా దోపిడీ. కుటిల ప్రయత్నాలు కాక ఇంకేంటి? మార్వాడి గోబ్యాక్ నినాదంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర జరుగుతున్నదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. మార్వాడి గోబ్యాక్ అంటే తాము డ్రై క్లీనిక్, మటన్ దుకాణాల పేరుతో ఒక వర్గం వారు నిర్వహించే కుల వృత్తులకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అంతేకాదు రోహింగ్యాలకు వ్యతిరేకంగా నిరసన చేపడతామని అన్నారు. ఎవడొద్దన్నాడు బండి సంజయ్? రోహింగ్యాలను ఈ దేశంలో నుంచి తరిమి కొట్టొద్దని ఏ రోజన్నా కాంగ్రెసోడు కానీ కమ్యూనిస్టోడు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి పార్టీలు ఎప్పుడన్నా అడ్డుకున్నాయా? ఎందుకు డ్రామాలు వేస్తున్నావు? 10 ఏళ్ల నుంచి 11 సంవత్సరాల నుంచి ఈ దేశంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఎందుకు ఒక్క రోహింగ్యాని పట్టుకోలేకపోతున్నది? ఎందుకు ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి వచ్చి ఇండియా పౌరులని దాడులు చేసిపోతుంటే మీ నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? మరి నీకు ఆ సహాయ మంత్రి ఎందుకు? ఎవడు వద్దన్నాడు? 100కు 200% పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ చేస్తే 140 కోట్ల మంది భారతీయులు, ప్రతిపక్ష పార్టీలు కూడా మీకు అందరికీ మోడీ గారు మీ వెనకాల మేము ఉన్నాం, మీరు ఏ స్టెప్ తీసుకున్నా మీకు మేము సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పినాం. మరి ఎందుకు యుద్ధం మధ్యలో వదిలేసి పారిపోయినరు? ఎవడు రోహింగ్యాలను బంగ్లాదేశ్, బర్మాకు సంబంధించినటువంటి వలసదారులను ఎల్లగొట్టకుండా అడ్డుకున్నది ఎవడు? తెలంగాణ రాష్ట్రంలో రోహింగ్యాలను ఎల్లగొట్టకుండా నీకెవడన్నా అడ్డుపడ్డారా? ఎవడు బార్డర్లో నుంచి రోహింగ్యాలు ఇండియాలోకి రాకుండా కాపాడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? కేంద్రం ఆధీనంలోనే ఉంటుంది కదా. చేయి నువ్వు ఆ పని. చేయొద్దన్నోడు ఎవడు? ఎవడన్నా అడుక్కుంటే అప్పుడు చెప్పు, చూద్దాం. మార్వాడీలు తెలంగాణను దోచుకెళ్లదని, వ్యాపారాలు చేస్తుంటే సంపదను సృష్టిస్తారని వివరించారు. ఈ సందర్భంగా మార్వాడీల రోజువారీ దినచర్యను కూడా బీజేపీ నేతలు వివరిస్తున్నారు. ఉదయం 5 గంటలకల్లా నిద్రలేవడం, ఇంట్లో పని మనుషులు లేకుండా అన్ని పనులు వారికి వారే చేసుకోవడం మార్వాడీలకు అలవాటని, 3 పూటల వారు తినే ఆహారాన్ని ఇంట్లో వండుకుంటారని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు కింద కూర్చొని భోజనం చేయడంతో పాటు పూర్తి శాకాహారులని చెప్తున్నారంట. చదువుతో పాటు చిన్నప్పటి నుంచే వ్యాపార మెలకువలు నేర్చుకుంటారని, వృధా ఖర్చులు చేయకపోవడం, రోజుకు 18 గంటలు పనిచేయడం వారికి అలవాటు అని అన్నారు. వాటితో పాటు తంబాకు బుక్తారు, గుట్కా బుక్తారు, గోవా బుక్తారు, పాన్ పరాగ్ బుక్తారు. వాళ్ళతో మాట్లాడాలంటేనే అసహాయం వేస్తుంది. మరి అది ఎందుకో చెప్తలేవు? ప్రతి ఒక్కరిలోనూ గౌరవంగా నడుచుకుంటారని వివరిస్తున్నారు. కుటుంబంతో సహా ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారని, దేవాలయ నిర్మాణాలకు తోడ్పాటు చేస్తారని చెబుతున్నారు. హిందూ ధర్మం పట్ల అంకిత భావంతో ఉంటారని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి కల్చర్ మనకు అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్ర గో బ్యాక్, గుజరాత్ గో బ్యాక్, రాజస్థాన్ గో బ్యాక్ అనేవాళ్ళు వెల్కమ్ రోహింగ్యాలు, వెల్కమ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ అంటున్నారా అని మండిపడుతున్నారు. ఎవడన్నాడు? రోహింగ్యాలని ఇండియాలోకి రమ్మని ఎవడన్నాడు? ఎవడనలేదు. మీ చేతగంతనం వల్ల ఇక్కడ ఉంటున్నారు. ఖచ్చితంగా వెళ్ళగొట్టండి, మీకు మేము మద్దతు ఇస్తాం. కావున ఇక్కడన్నా ఈ డ్రామాలు కట్టి పెడితే బాగుంటుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎవరైతే బండి సంజయ్ ఉన్నారో ఆ బండి సంజయ్ గారిని మేము హెచ్చరిస్తున్నాం. తెలంగాణ బిడ్డల తరపున కొట్లాడకపోయినా పర్వాలేదు.